అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. కరోనా మళ్ళీ వచ్చేసింది. క్రిందటి సమయం వచ్చినప్పుడు, అంటే మొదటిసారి వచ్చినప్పుడే చాలా వరకు ఇబ్బందుల పాలు చేసి వెళ్ళింది. రెండవసారి వచ్చినప్పుడు ఇంకా ఘోరాలన్నీ కూడా చవి చూపించింది. ఇంకా రాదులే అనుకున్నాము, వచ్చిన దాని విజృంభణ అంత ఉండదు అని అనుకున్నాము. కానీ మళ్ళీ ఇప్పుడు మన దగ్గర వచ్చింది. మన దగ్గర రాదు అన్నారు, వచ్చింది. అంత ప్రమాదం కాదు అన్నారు, కానీ ప్రమాదం జరిగింది. కొన్ని మరణాలు కూడా వచ్చాయని చెప్పి వార్తలు వింటున్నాం 2-3 రోజుల నుంచి. అసలు విశ్వ నియమాలను బట్టి ఎందుకు వస్తుంది ఇలాంటి వైరస్? అంటే వైరస్కి మన పంచభూతాలకి కనెక్షన్ ఉంది. పర్టికులర్గా ఈ కరోనాకైతే సంబంధం ఉంది. గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. ఎందుకమ్మా, ఎందుకు వచ్చే అవకాశం ఉంది? మళ్ళీ ఎందుకు వచ్చిందంటారు? ప్రకృతి అంటే ఏంటి? పంచభూతాలు. మనలో ఉన్నాయి పంచభూతాలు, చక్రాలుగా ఎనర్జీ పాయింట్స్. బయట ఉన్నాయి 5 ఎలిమెంట్స్, మనలో ఉన్నాయి 5 ఎలిమెంట్స్. ఈ 5 ఎలిమెంట్స్ ఈ విశ్వంలో ఉండేటువంటిది ప్రకృతి. ఈ ప్రకృతి అనే దాంట్లో చాలా జీవాలను చూడు. ప్రతి దేవుడి వెనక ఒక పక్షో వాహనంగా ఉంటుంది కదా. అన్నీ ఉన్నాయి నీకు. ఏనుగు దగ్గర నుంచి, పాము దగ్గర నుంచి, ఎద్దు దగ్గర నుంచి, చిలక దగ్గర నుంచి ప్రతి దేవుడి వెనక చూపించారు కదా. అంటే మనం కొంచెం ఎడ్డోళ్ళమవుతాము, తెలివిలేని వాళ్ళమవుతాము. దేవుడు పక్కనన్న ఆ జీవిని ఉంచితే వీళ్ళు దాన్ని కూడా పూజ చేస్తారు, దాన్ని కూడా బతకనిస్తారు, దాన్ని కూడా గౌరవిస్తారు అని కదా. పాములు తింటిరి, మీరు కప్పల్ని తింటిరి, మేకల్ని తింటిరి, గొర్రెల్ని తింటిరి. ఇష్టం వచ్చిన జీవాలన్నీ తింటే ఓకే, తప్పు లేదు. ఎందుకంటే నాన్ వెజ్ తినడం అనేది మన శాస్త్రీయత. చిన్న చేపని పెద్ద చేపని తింటాడు, పెద్ద చేపని బెస్తోడు తింటాడు, బెస్తోడికి ఇంకోడు తింటాడు. అది విశ్వరహస్యం నాన్న. ఇప్పుడు మన ఇంట్లో ఏదన్నా కూర మిగిలిందనుకో నాన్న, మనం చెత్తబుట్టలో పడేస్తాం. కాదు, ఒక మట్టిలో పడేయి. నువ్వు ఒక కుళ్ళిపోయిన కూర కానీ అన్నం కానీ నువ్వు పడేయి. సాయంత్రానికి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా సన్న పురుగులు వస్తాయి, చీమలు పురుగులు. బూజు వస్తుంది ఫస్ట్. ఆ బూజు రాగానే బూజుని తింటేందుకు చీమలు, చిన్న చిన్న నల్ల చీమలు, ఎర్ర చీమలు. వాటిని తినేటందుకు ఇంకేదో పక్షి వస్తుంది, దాన్ని తినేటందుకు ఇంకో పక్షి వస్తుంది, దాన్ని తినేటందుకు ఇంకో పక్షి వస్తుంది. ఇదంతా చైన్ రియాక్షన్. మనం ఒంటరి వాళ్ళం కాదు, వీఆర్ వన్నెస్. ఫస్ట్ విశ్వ నియమంలో సూత్రం నేను అదే చెప్పాను, వన్నెస్. మనము ప్రతిదాని నుంచి కనెక్షన్. చిలక లేకుంటే మనం లేము, ఒక బటర్ఫ్లై లేకుంటే మనం లేము. అది కనుక విత్తనాలను మనకు కాకులు, పిట్టలు అవన్నీ విత్తనాలను తయారు చేయకుంటే, విశ్వం విత్తనాలు వేస్తేనే కదా అవి తిని పుప్పొడి తయారై విత్తనాలు తయారైతేనే కదా మనకు వృక్ష సంపద కలుగుతుంది. కాబట్టి ప్రతి జీవి నుంచి మనము కనెక్షన్. ఆ జీవులను కూడా బతకనీయకుండా కొంపలు కట్టేసుకున్నాం కదా, ప్లాట్లను చేసేసి ఇండ్లు కట్టుకున్నాం కదా, అడవులంటూ లేకుండా చేసేసాం కదా. అడవంటూ ఎక్కడన్నా ఉందా? ఎక్కడ అడవి లేదు. పొలాలు పంటలు పండేదేమన్నా ఉందా? లేవు. పిట్టలైతే అంతరించిపోయాయి కదా. చిలకలు, పక్షులు, నెమళ్ళు గిలగిల 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 కోతులు వాళ్ళ రోడ్ల మీద పడుతున్నాయి. అంటే వాటి జీవారణ్యం బ్రతకకుండా ఇండ్లు కట్టేశాము, చెట్లు లేకుండా చేశాము. అంటే ప్రకృతిని పూర్తిగా మన తెలివితేటలతోటి విధ్వంసం చేశాము. ఇవాళ మన బ్రెయిన్ లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఆధారపడ్డాము. వెనకటికి ఫోన్ నెంబర్లు గుర్తుండేవి కదా. ఇప్పుడు ఏముంది? లెక్కలు చేయాలంటే సెల్ ఫోన్ ఉందే లెక్క చేస్తాం. లెక్క బుర్రతో చేయట్లేదు, సెల్ ఫోన్తో చేస్తున్నాం. కాబట్టి మనం టోటల్గా దేని మీద ఆధారపడుతున్నాము? యంత్రాల మీద ఆధారపడి ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాము. నిన్న ఒక రూమ్లో వేసి ఒక వ్యక్తి కొట్టాడు. తండ్రో మీ కొడుకో ఎవరో సమ్ ఎక్స్ పర్సన్ నిన్ను కొట్టాడు. ఒక్క దెబ్బ తింటావు, 2 దెబ్బలు, 3వ దెబ్బకి ఎదురు తిరుగుతావా? తిరగవా? మ్యాక్సిమం ఎంత కోపం నీకు వచ్చిందో ఎదురు తిరుగుతావు. పిల్లైనా గుడ్లు పీకుతుంది అంటారు రూమ్లో వేసి కొడితే. అట్లాగా ఈ జీవాలకు ప్రేమ కావాలి, వాటిని ప్రేమించాలి. ప్రేమతత్వంతో ఉంటాయి అవి బ్రతకకుండా మనం విధ్వంసం చేస్తుంటే అవి మన మీద ఎదురు దాడికి దిగాయి. ఆ జీవాలన్నీ కలిసి మేము లేకుంటే మీరు బ్రతకలేరు కదా అని మనం 2 ఏళ్ళు 3 ఏళ్ళు రూమ్లో నుంచి బయటికి రాలే. ఇంత స్వేచ్ఛగా తిరిగే మనను ఆప్ చేసింది ఈ విశ్వం కట్టిపడేసింది. కాబట్టి ప్రతి జీవిని అప్పుడు మనం ఏం చేసాము? హోమాలు చేసాము, శొంఠి మిరియాలు కషాయము తాగాము.
బ్రీత్ రాలేదు తెలుసా కొంతమందికి. ఎందుకు? ఆక్సిజన్ లేకుండా అది పెట్టింది. బిడ్డ నేను బ్రతకలేకుండా ఎంత కష్టపడ్డానో అంత కష్టం నువ్వు పడు. అప్పుడన్నా ప్రకృతికి సలాం అంటావా అనుకున్నాం. ఎప్పుడు మారాం నాన్న? మనం ఏమన్నా మారామా? మనలో చిన్న పరివర్తన కలిగిందా? దానికి ఇంజెక్షన్ తీసుకున్నాం, దానికి కూడా సైడ్ ఎఫెక్ట్ వచ్చేది. ఆ ఇంజెక్షన్ తీసుకున్నది ఆమె హార్ట్ అటాక్ వచ్చింది. అయ్యో, ఆ ఇంజెక్షన్ తీసుకున్నప్పటి నుంచి ఆమె లేవలేకుండా అయింది. అవునమ్మా, చాలా మంది చెప్తున్నారు. నేచర్ కూర్ డాక్టర్లే చెప్పారు. మొన్నటి దాకా యాక్టివ్గా ఉన్నానమ్మా, 2 ఇంజెక్షన్లు తీసుకున్నాము, అప్పటి నుంచి లేవలేకుండా అయిపోయాం. డాక్టర్లే చెప్తున్నారు. మీరు ఎక్స్పీరియన్స్ చేశారమ్మా ఇది? 100%. నాకు 3 ఇంజెక్షన్లు ఇప్పించారు. యూఎస్ఏ వెళ్ళేటప్పుడు మళ్ళీ తీసుకోమన్నారు. తీసుకున్న తర్వాత బాడీ వీక్ అయిపోయి కరోనా వచ్చింది. వీక్ అయిపోయి కరోనా వచ్చింది. ఇమ్యూనిటీ మొత్తం పోయింది 3వ ఇంజెక్షన్ ఇచ్చే వరకు. వాస్తవం, ప్రతి ఒక్కరం ఎక్స్పీరియన్స్ చేసినాం ఇది. కాకపోతే డాక్టర్లు ఏం చెప్తున్నారు, అది మీకు కొద్ది కాలం వరకే ఉంటుంది, ఇప్పటి వరకు అసలు దాని ఎఫెక్ట్ ఉండదు, ఉన్నా కూడా అసలు ఇలాంటి ప్రభావం ఉండదు అని. కానీ బాడీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ప్రివెంటివ్ ఇంజెక్షన్స్ నీవు తీసుకున్నప్పుడు. రాఘవేంద్ర స్వామి మఠంలో వాళ్ళని నేను ఒక క్వశ్చన్ అడిగేదాన్ని. ఏమనమ్మా? పీఠాధిపతులు కదండి మీరు, మీకు జబ్బులు ఏవైనా వస్తాయా? రమణ మహర్షి కూడా క్యాన్సర్ ఏదో వచ్చింది కదా, చెప్తాను. ఏదైతే తాను అనుభవించాలి, ఒక వ్యక్తికి తలనొప్పి వచ్చింది, తలనొప్పి వస్తే తలనొప్పిని అనుభవించాలి. అనుభవించకుండా ట్యాబ్లెట్ వేసుకొని తగ్గించుకున్నాడు కదా, సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. ఏ బాధ అయితే నువ్వు పడాలో ఆ బాధను నేను ఓడ్చుకోవాలమ్మా. పీఠాధిపతులు చెప్పారు. ఎన్ని మందులు వాడినా ఆ బాధ ఎంత పడాలనో, అంటే ఆ శరీరాన్ని నువ్వు శిక్షించావు, ఆ శరీరాన్ని నువ్వు పట్టించుకోలేదు. తలనొప్పి వస్తుంది, తలనొప్పి వస్తే జండుబాం తీసుకొని ఇలా రాయగానే, ప్రేమగా రాయగానే తగ్గిపోతుంది. అంటే ఈ పార్ట్ నీ ప్రేమ కోసం తప్పించింది. మోకాలు నొప్పి వచ్చింది నీకు, ఇలా రాయగానే తగ్గిపోతుంది. ఆ పార్టుకు ప్రేమ కావాలి. నువ్వు ఎంతసేపు బయట పని చేస్తున్నా, బయటోళ్ళు నన్ను చూడలేదు, బయట డబ్బులు కావాలి, బయట చీరలు కట్టుకోవాలి, నా అందాన్ని ప్రదర్శించాలి, వాళ్ళు బయట చూడాలి, వాడు నన్ను చూడలేదు, వీడు నన్ను. నీ శరీరంలో అంతా మనలోనే ఉన్నదనేదే ఓంకారము. కాబట్టి ఈపు అడ్వర్టైజ్మెంట్ వస్తే అందరు రాసి, మమ్మీ వీపు నొప్పి తగ్గిపోయింది, ఏదో అడ్వర్టైజ్మెంట్, ఆ పేరు కూడా గుర్తులేదే నాకు. అంటే ఆమె పని చేసి 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 అలసిపోయిన నడుమును ఆమె పట్టించుకోలేదు. అందుకని ఆమెకు నడుము నొప్పి వస్తే ఇంటిల్లిపాది కొడుకు మొగుడు రాయగానే తగ్గిపోయింది, ప్రేమించగానే. మరి ఆ జీవులను ఎవరు ప్రేమిస్తారు? ఆ పక్షులను ఎవరు ప్రేమిస్తారు? ఆ పక్షులు అల్లల్లాడిపోతున్నాయి, తినడానికి తిండి గింజలు లేక. ఏమంటారు, పావురాలు ఇండ్లళ్ళ మీద పడి ఏది పెడితే తింటున్నాయి. రాళ్లల్లో బియ్యం వేస్తే కూడా ఏరుకొని తింటున్నాయి, రాళ్లను కూడా. బియ్యం వేస్తే, అన్నం వేస్తే ముట్టుకోవవి, కానీ అన్నం కూడా తింటున్నాయి వాళ్ళ రేపు. ఎందుకు? అవి బతకడానికి. ప్రకృతిని సర్వనాశనం చేశాం. ప్రకృతిలో మనం జీవించటం లేదు, మట్టిలో కాళ్ళు పెట్టడం లేదు, నీళ్లల్లో మనం తడవటం లేదు, సూర్యకిరణాలు మన బాడీకి తగలటం లేదు, స్వచ్ఛమైన గాలి గార్డెన్లో ఉండి మనం పీల్చుకోవటం లేదు, స్వచ్ఛమైన ఆకాశాన్ని మనం చూడటం లేదు. మనము 4 గదుల్లో ఏసీ రూముల్లో బ్రతుకుతున్నాము. ఆ విశ్వంలో ఏం జరుగుతుంది? విశ్వ పరిణామంలో భూకంపాలే వస్తున్నాయి. తప్పనిసరిగా ఇంకా భూకంపాలు, ప్రళయాలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఎందుకు అంటే ఈ భూమిలో వేడి ఎక్కువైపోతుంది. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ప్లాస్టిక్. మా ఇంట్లోనే ఓ 2 డబ్బాలు నిండిపోతాయి ప్లాస్టిక్ కవర్లు. ఆ రోజు కొన్నాయి, పాల ప్యాకెట్ దగ్గర నుంచి, కూరగాయల ప్యాకెట్ దగ్గర నుంచి. అది మా ఇంట్లోనే అంత ప్లాస్టిక్. అంటే లక్షల ఇండ్లు, వేల మంది, కోట్ల మంది. ఆ ప్లాస్టిక్ అంతా ఎక్కడ పోతుంది? సముద్రంలో పోతుంది. సముద్రంలో ఎండ నుంచి ఎండ తగలాలి. ఈ సంవత్సరం ఏమైంది? నిన్న మొన్న ఎండాకాలంలో మనకేమైపోయింది? వర్షాలు పడ్డాయి. మీరు అనుకున్నారు చల్లగా బాగుందని. రేపు జూన్లో వర్షాలు పడే టైంలో పడవు. అవును. ఎప్పుడైతే సూర్యకిరణాలు 3 నెలలు ఎండ ఉంటుందో ఆ నీటి ఆవిర్లుగా మారి మేఘాలుగా మారుతాయి. ఆ మేఘాలు వర్షిస్తే తప్ప మనకు వర్షం పడదు. అంటే ఈసారి మనకు వర్షాలు పడవు అని అర్థం. ఇన్ని లక్షల మంది, కోట్ల మంది ట్యాంకర్లు తెచ్చుకుంటున్నారే, అంటే ఈ ప్రకృతిని మీరు ఎంత విధ్వంసం చేస్తున్నారు. ఈ పక్షులను ప్రేమించండి, ఈ జీవాలను ప్రేమించండి, ఈ జీవులను ప్రేమించండి. మీరు ఒక చెట్టును పెంచండి. మీ ఇంట్లో ఉండే అన్నం ఏదైనా మిగిలితే మట్టిలో పోయండి, పురుగులు వస్తాయి. ఆ పురుగుల నుంచి ఇంకో పురుగు. మన చుట్టూ ఎన్ని జీవాలు ఉంటాయో తెలిసిన, ఫంగస్ అంటారే, అవి మనకు కనపడకుండా ఉంటాయి, కానీ అవి మనకు హామ్ చేయవు, మనకు మేలు చేస్తున్నాయి. మన దగ్గరకు వచ్చే సూక్ష్మ క్రిములను అవి తినేస్తున్నాయి, మనకు ఎలర్జీలు రాకుండా చేస్తున్నాయి. అటువంటి ఈ విశ్వాన్ని ప్రేమించడం లేదే, నిన్ను నీవు ప్రేమించుకోవడం లేదే. మనం ఎక్కడుంటున్నాం?
విశ్వాన్ని మనసారా ప్రేమించుకోండి, మీ తప్పుని మీరు తెలుసుకోండి, ప్రకృతిని కాపాడండి, ప్రకృతిలో మనం ఉన్నామని తెలుసుకోండి. కరోనాలు కావు కదా, ఏవి రావు. కలరా వచ్చి ఒకప్పుడు చిన్నాభిన్నం చేసింది. అవును. ఎన్ని రావు ఎన్ని పోవు కలరాలు కరోనాలు, వస్తుంటాయి పోతుంటాయి, ఎంజాయ్ చేయి లైఫ్. నేను ఒక కవిత రాశాను. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు, నీ దగ్గరికి ఏది రాదు పో, ఇదే సత్యం. నీ ధర్మాన్ని నిర్వర్తించు, ప్రకృతిని కాపాడుకుంటే ఏవి మన దరి చేరవు. ఎస్, ప్రకృతిని కాపాడడమే మన ధర్మం. ప్రకృతికి మనం ఏదో ఇస్తూనే పోవాలి. నాకు కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు మొగుడు కావాలి, నాకు బంగారం కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు ఆహారం కావాలి, నాకు అవి కావాలి, నాకు ఇవి కావాలి అని ఆలోచిస్తూ నేను ఏమి ఇవ్వాలని ఒక్కళ్ళని ఆలోచించారా బంగారు తల్లి? మనం ఏమిస్తే అదే తిరిగి వస్తుంది. అదే జీవిత సత్యం, అదే విశ్వ నియమం. వాస్తవాలమ్మా మీరు చెప్పినవి అన్నీ కూడా నిజంగా ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలి ఈ విషయాలన్నీ కూడా. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి